రెండు వస్తువులకి ఒకే పేరు వడియాలు. వీటిని వడియాలు అంటారు తమిళనాడులో. ఈ వడియాలు అయితే ప్రతి కూరకి ఇదే యూజ్ చేస్తారు. దీన్ని ఎలా చేయాలి, ఏమేమి వేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇవి నేను కూడా వాడుతూ ఉంటాను. ఎప్పుడైనా ఒకసారి అయితే వాడతాను. ప్రతి కూరకి అయితే వేస్తారు. వీటిని కూడా వడియాలు అంటారు. ఇవి మన ఆంధ్ర సైడు అప్పడాలు, వడియాలు ఎండ టైంలో వస్తాయి కదా, అప్పుడైతే పెట్టుకుంటారు కదా ఆ వడియాలు. దీన్ని వడియాలు అంటారు. ఇది లాస్ట్ టైం ఇయర్ది వడిము. సంవత్సరం దాకా పెట్టుకొని అయితే వాడతారు. ఇవి లాస్ట్ టైంది వడిము. నేనైతే ఇప్పుడు ఇదే వాడుతున్నాను. ఈసారి పెట్టిన వడియాలు అయితే ఇవి తెల్లగా ఉన్నాయి కదా, అవి ఇవి. ఇప్పుడైతే ఇవి అమ్మోళ్ళ ఇంట్లో వడియాలు పెట్టినవి. ఇవి అమ్మ పంపించినవి, ఇవి అత్త పంపించినవి. ఈరోజైతే సాంబార్కి నేను వడి వేసి అయితే తిరగబోస్తున్నాను. సంగటికి అయితే పెట్టేసాను. ఉట్టి నీళ్ళు పోసాను అనుకుంటున్నారా? మిగిలిన అన్నంతో అయితే సంగటి అయితే చేస్తాను నేను. కొంచెంగా పిండి కూడా పోసేసాను. ఇప్పుడైతే బాండట్లో నూనె పోసేసి వడియాలని చేస్తాను సాంబార్లోకి నంచుకునేదానికి. అదే బాండట్లో కొంచెం వడి వేసి అయితే తిరగబోసేస్తాను. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు. కొత్త కోడలంటే కొత్త ఇంటికి వెళ్తే అలవాటు పడాలి, టైం పడుతుంది కదా. అట్లాగే యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు బాగా పాపులారిటీ అవ్వాలన్నా టైం పడుతుంది. ఎడిటింగ్ కానీ ఇంకా వీడియోస్ బాగా చేయాలి, ఎలా పెట్టాలి ఏందనేది కూడా టైం పడుతుంది. నాకు అలాగే టైం పట్టేటట్టుంది. ఎప్పుడు పడుతుందో ఏమో. ఇదంతా ఇంకా బాగా చేసి ఎప్పుడు పెడతానో ఏమో అయితే తెలియదు. అలా పెట్టాలంటే మీరు ఇచ్చే ఎంకరేజ్, లైక్ల వల్ల, సబ్స్క్రైబర్స్ వల్ల మాకు ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. నేనైతే లాస్ట్ టైందే వాడుతూ ఉన్నాను. ఇది అయిపోయినాక కొత్త వడియాలు అయితే పెడతాను, వాడుకుంటాను. ఇవైతే ఇప్పుడు ఈ వడిము వేయంగానే నూనెలో బొరుగులాగా లేస్తుంది. కొంచెం పచ్చిగా పోయేంత వరకు అయితే ఎంచుకోవాలి సిమ్లో పెట్టి. ఇప్పుడైతే కరివేపాకు, ఇంగు అయితే వేసేస్తాను. దీంట్లోనే అన్నీ ఉంటుంది. జీలకర్ర, మిరియాలు అన్నీ వేస్తారు. ఇంకా శనగపప్పు, పచ్చెనపేర్లు కూడా వేస్తారు. ఇప్పుడైతే అవి వేయటం లేదు. అవి వేస్తే పురుగు పడుతుందని ఇప్పుడైతే మానేశారు. తాలింపులకు కానీ, చికెన్ మటన్లకు కానీ అన్నిటికీ ఇదే వాడతారు. ఇదేందో నాకైతే ఫస్ట్ కొత్తల్లో ఈ స్మెల్ అంతగా పట్టేది లేదు. ఇప్పుడైతే కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి వాడుకుంటా ఉన్నాను. తిరుమతికి ఏమన్నా కట్ చేయాలి ఎంత ఓపిక లేనప్పుడు అయితే నేను ఇది వేసి అయితే పెట్టేస్తున్నాను. ఈ వడివ అనేది ఎంతమందికి తెలుసో చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ కొట్టండి వడియానికి.